మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. టీవీకే విజయ్ పై ఫోకస్ పెంచారు సీఎం స్టాలిన్. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు సీఎం స్టాలిన్. డిఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజుకు మద్దతుగా ఈ మార్నింగ్ వాక్ లో పాల్గొని కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడటం జరిగింది. తిరుచి ఈస్ట్ లో ఓట్లు అడిగారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ రోడ్డు పొడవునా ప్రజలతో కాసేపు ముచ్చటించారు. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా కూడా రోడ్డు పక్కన దుకాణంలో కూర్చొని మంత్రులతో కలిసి టీ తాగారు సీఎం స్టాలిన్. ఎడప్పాడి పళనిస్వామిపై స్టాలిన్ ఈ సందర్భంగా కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ డబ్బా ఇంజన్ ముందు టీఎంకే సూపర్ ఫాస్ట్ ఇంజన్ తల వంచదంటూ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ గెలిస్తే తమిళనాడు పేరును మారుస్తారు అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, సీఎం స్టాలిన్ అంటే తానే స్వయంగా కూడా ప్రచారంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, టీవీకే విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నేరుగా సీఎం స్టాలిన్ ఫోకస్ పెంచారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఏదైతే ఎన్నికల్లో విజయ్ ని ఖచ్చితంగా ఓడించాలనే వ్యూహంలో డిఎంకే పలు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఏదైతే తిరుచి నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారో అక్కడ ఉన్న మార్కెట్ లో ఏదైతే కూరగాయలు కొంటున్న ప్రజలతో మాట్లాడారు, స్థానిక వ్యాపారులతో మాట్లాడారు, రోడ్డు పక్కన కూర్చొని టీ తాగుతూ మంత్రులతో పలు విషయాలు చర్చించారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలతో, రోడ్డు వెంబడి ఉన్న స్థానిక ప్రజలతో కూడా ఆయన చాలా ముచ్చటించారు. నేరుగా ఏదైతే డిఎంకే ఎమ్మెల్యే ఇరుదయరాజుకు మద్దతుగా ఓట్లు అడిగారు. ఈ ఎన్నికల్లో ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇరుదయరాజుని గెలిపించాలంటూ స్టాలిన్ కోరడం జరిగింది. అయితే నిన్న ఏదైతే జరిగిందో నేడు కూడా వరుసగా విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రత్యేక ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ ని అసెంబ్లీలో అడుగు పెట్టకోకుండా చేయాలనే వ్యూహంతోనే టీఎంకే ఇటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు పెరంబలూరు నియోజకవర్గంలో కూడా ఫోకస్ పెంచారు. అక్కడ ఆర్జీ శేఖర్ అనే ఒక బలమైన నేతను, డిఎంకే నేతను పోటీకి దించారు. ఆయన గత 2 సార్ల నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో పెరంబలూరు లాంటి నియోజకవర్గంలో కూడా విజయ్ సాహసోపితంగా పోటీకి దిగారు. మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనించినప్పుడు ఎన్నికలను అటు ఎన్డీఏ కూటమిని, అటు ప్రధానమంత్రి మోడీ, ఇటు పళనిస్వామిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ మరోపక్క విజయ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన కూడా స్టాలిన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించడమే కాకుండా అక్కడ ప్రజలతో ముచ్చటిస్తున్నారు, నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మళ్ళీ తాము ఏం చేయబోతున్నాము అంటూ మహిళలకు ప్రత్యేకంగా వివరించే ప్రయత్నంలో డిఎంకే నేతలు ఉన్నాయి. ఇలా జరుగుతున్న తమిళనాడు ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు సర్వేలు డిఎంకే అత్యంత బలంగా ఉంది. అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ చేరడం వల్ల మరింత అన్నా డిఎంకేకి ఈ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2034 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మొత్తం ఆయా పార్టీలన్నీ ప్రకటించడం కూడా జరిగింది. ప్రచారం హోరాహోరీ నడుస్తుంది. ఇక్కడ ఏదైతే విజయ్ ని గట్టిగా కార్నర్ చేసింది డిఎంకే అని స్పష్టంగా చెప్పొచ్చు. నేను ఇక ఈ తిరుచి ఈస్ట్ లో చూస్తే కనుక మనం అంటే బక్కలకి చాలా హోరాహోరీ పోరైతే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ అంటే ఎవరి ప్రాబల్యం ఎంత ఉంది అని చూస్తే ఏ విధంగా ఉండనుంది కిరణ్? రేణు, ఈ 2 సీట్లు పెరంబలూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు కూడా డిఎంకే అత్యంత బలంగా ఉంది. గత 2 ఎన్నికల నుంచి డిఎంకే ఇక్కడ వరుసగా విజయాలు సాధిస్తుంది. మరోపక్క పెరంబలూరు నియోజకవర్గంలో అన్నా డిఎంకే పోటీ చేయలేదు. అక్కడ ఏదైతే పిఎంకే రామదాస్ కొడుకు అంబుమణి రామదాస్ కు సంబంధించిన పార్టీకి టికెట్ కేటాయించారో అక్కడ ప్రధానంగా పెరంబలూరులో ఇండైరెక్ట్ గా అన్నా డిఎంకే విజయ్ కి సపోర్ట్ చేస్తుందని కొన్ని సర్వేలు, కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే అది ఆ వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనే అంశం పక్కన పెడితే ఈ తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు పెరంబలూరు నియోజకవర్గాలు కూడా ఎస్సీ సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు విజయ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు అనే నేపథ్యంలోనే విజయ్ అక్కడ పోటీ చేయడం జరిగింది. ఒక పెరంబలూరు నియోజకవర్గం వ్యవహారాన్ని మనం గమనించడం దాదాపు అక్కడ 45,000 సభ్యత్వాలు నమోదయ్యాయి టీవీకే నుంచి. అక్కడ ఉన్న సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఉన్న విజయ అభిమానులు కావచ్చు, పార్టీ బలం కావచ్చు, తనకున్న మైనారిటీ కోణం కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు ఎక్కువ ఉండడంతో పెరంబలూరుతో పాటు తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలు
ఎంచుకోవడం జరిగింది. 2 నియోజకవర్గాల్లో కూడా గత 2 ఎన్నికల నుంచి కూడా డిఎంకే అభ్యర్థులు భారీగా విజయం సాధించిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను అక్కడ ఉన్న ఆర్డి శేఖర్, పెరంబలూరులో ఉన్న ఆర్డి శేఖర్ అత్యంత బలమైన నేత. ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు, గతంలో డిఎంకేలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి చోట విజయ్ సాహసోపితంగా పోటీకి దిగారనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క తిరుచి ఈస్ట్ లో కూడా 25 2 సార్లు గెలిచారు. 2016 ఎన్నికల్లో గెలిచారు, 2021 ఎన్నికలు గెలిచారు. ఇలా బలమైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట డిఎంకే మరోసారి గెలవడానికి వ్యూహాత్మకంగా సిద్ధం చేస్తుంది. నేరుగా డిఎంకే నేరుగా అటు నరేంద్ర మోడీతో పాటు ఇటు పళనిస్వామిని కూడా టార్గెట్ చేశారు. పళనిస్వామిలో చంద్రముఖి కనిపిస్తుందంటూ స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మనం ఒక్కసారి గమనించేప్పుడు తమిళనాడు ఎన్నికలు ఆసక్తికరంగా హోరాహోరీగా మారాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికీ ఉన్న సర్వేలు, ఇప్పటికున్న అంచనాలు డిఎంకే వైపు మొగ్గు చూపుతున్నాయంటూ సంస్థాగతంగా మనకు వినిపిస్తుంది. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తిరుచి ఈస్ట్ నియోజకవర్గం మీద అయితే సీఎం స్టాలిన్ ఎక్కువ ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. ఇక ఇక్కడ నుంచి కూడా టీవీకి అధినేత విజయ్ కూడా పోటీ చేయబోతున్నారు. ఇక ఈ క్రమంలో కూడా ఇక్కడ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు సీఎం స్టాలిన్. డిఎంకే అభ్యర్థి ఇనుగో ఇరుదయ రాజు మద్దతుగా కూడా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. తిరుచి ఈస్ట్ లో ఓట్లు అడగటం జరిగింది సీఎం స్టాలిన్. ఇక ఇప్పటికే కూడా డిఎంకే ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రోడ్డు పొడవునా కూడా ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడే టీ స్టాల్ దుకాణంలో కూడా టీ తాగుతూ కూడా మంత్రులతో కలిసి టీ తాగుతూ కూడా అక్కడ ప్రజలందరితో కూడా దగ్గరగా మెలగటం అయితే జరిగింది.